శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము, యాదవ కులాంతము, శ్రీకృష్ణ వైకుంఠ గమనము. శ్రీ సుఖయోగి చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు యాదవ ముఖ్యులతో సభ చేసి ఇలా చెప్పాడు. ద్వారకలో కొన్ని ఉపద్రవాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నవి. ఇక్కడ ఉండటం క్షేమకరం కాదు. స్త్రీలు, వృద్ధులు, బాలబాలికలు ఈ దగ్గరలోనున్న శంఖోద్ధార క్షేత్రానికి వెళతారు. పురుషులందరము ప్రభాస తీర్థానికి వెళదాము. అక్కడ సరస్వతీ నది పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. అక్కడ మనమంతా స్నానాలు చేసి, తర్పణములు చేసి, బ్రాహ్మణులకు భూరి దక్షిణలిచ్చి, దేవతలను ఆరాధించి, రాబోయే ప్రమాదాల నుండి రక్షించండి అని ప్రార్థిద్దాము అని చెప్పగా అందరూ సరే అన్నారు. అందరూ తిరునాళ్ల సంబరంతో బయలుదేరి వెళ్ళారు. అనుకున్న ప్రకారము స్త్రీ, బాలవృద్ధులు శంఖోద్ధార క్షేత్రానికి వెళ్ళి తీర్థయాత్ర ముగించుకొని ద్వారకకు మరలిపోయారు. పురుషులందరూ ప్రభాస తీర్థం వెళ్ళి స్నానాధికాలు, తర్పణములు, దేవతార్చనలు, దానాది సత్కర్మలు ముగించుకున్నారు. దైవమాయ చేత వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ మితిమీరిన మద్యపానం చేశారు. మత్తెక్కి, ఒళ్ళు మరిచి, పొగరెక్కి చిన్న చిన్న వాదులాటలతో ప్రారంభించి పరస్పరం కలహించుకోసాగారు. అది చిలికి చిలికి ఘోర యుద్ధంగా మారింది. గదలతోనూ, బల్లెములతోనూ, ఖడ్గాలతోనూ, ధనస్సులతోనూ కొట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుని పుత్రులు కూడా పరస్పరం కొట్టుకోసాగారు. వృష్ణులు, భోజులు, అంధకులు, సాత్వతులు, మధువులు, కృకరులు మొదలైన అన్ని వర్గాల వారు పోరాడుకున్నారు. ఆయుధాలన్నీ విరిగిపోయాయి. చేతులు తప్ప ఇంకేమీ మిగలలేదు. ఇటు అటు చూడగా దగ్గరలో వృక్షాలేవీ కనపడలేదు, కానీ ఏపుగా పెరిగిన రెల్లుగడ్డి కనిపించింది. ఆ గడ్డి వాడి అయిన వజ్రపు ఖడ్గాలలాగా ఉన్నట్లు తెలుసుకొని వాటిని పీకి కొట్టుకోసాగారు, పొడుచుకోసాగారు. గతంలో మునుల శాపముచే పుట్టి చూర్ణము చేయబడి సముద్రంలో పడవేయబడిన ఆ ముసలము యొక్క చూర్ణమే ఈ రెల్లుగడ్డిగా మొలిచి తీరమంతా వ్యాపించి యాదవులను అంతము చేసే ఆయుధాలుగా పరిణమించింది. యాదవులపై మాయ పూర్తిగా ఆవేశించటం చేత వారించడానికి అడ్డం వెళ్ళిన బలరామకృష్ణులను కూడా వారు లెక్క చేయకుండా కొట్టుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా విధివశాన యాదవులందరూ ఒకరినొకరు చంపుకొని నశించిపోయారు. బలరాముడు సముద్ర తీరాన కూర్చొని స్వస్వరూపాన్ని ధ్యానించుకుంటూ మానవ దేహాన్ని విడిచిపెట్టి సంకర్షణమూర్తి యందు లీనమైపోయాడు. బలరాముని నిష్క్రమణతో భూభారం పూర్తిగా తొలగిపోయి తన అవతార కార్యము ముగియడంతో శ్రీకృష్ణ భగవానుడు ఒక రావి చెట్టు మొదలుకడ కూర్చుని వీపును చెట్టుకు ఆంచి తన ఎర్రని అరవిందంలాంటి ఎడమ పాదాన్ని కుడి తొడపైన ఉంచుకొని చతుర్బాహుడై చీకటిని పారద్రోలే సూర్యుని వలె తేజస్వి అయి విరాజిల్లుతున్నాడు. మకర కుండలాలు, కౌస్తుభమణి, శ్రీవత్స చిహ్నము, వైజయంతిమాల, పట్టు పీతాంబరము ధరించిన స్వామి నిజ రూపంతో చిన్మయహాసం చేస్తున్నాడు. శంఖము, గద, చక్రాది ఆయుధాలు తమ దివ్య స్వరూపాలను దాల్చి స్వామికి రెండు ప్రక్కలా నిల్చున్నాయి. కుడి తొడపై కదులుతున్న ఎర్రని పాదాన్ని దూరం నుండి చూసిన జర అనే ఒక బోయవాడు దానిని ఒక లేడీ యొక్క ముఖమని భావించి బాణం వెయ్యగా అది స్వామి యొక్క పాదానికి గుచ్చుకున్నది. ముసలాన్ని అరగదీయగా మిగిలిపోయిన త్రికోణాకారపు ముక్క జర విడిచిపెట్టిన బాణానికి ములుకుగా అమర్చబడి ఉంది. సముద్రంలో పారవేయబడిన ఆ ముసలపు ముక్కను ఒక చేప మింగివేయగా ఆ చేప ఈ బోయవానిచే పట్టుబడి దాని గర్భంలో దొరికిన ఆ త్రికోణాకారపు ముక్క బోయవాని బాణానికి అమర్చబడింది. ఈ విధంగా ఋషుల శాప ప్రభావము శ్రీకృష్ణుని పైన కూడా పనిచేసింది. బోయవాడు స్వామి చెంతకు వచ్చి తాను చేసిన ఘోర కృత్యానికి భయపడి ఏడుస్తూ స్వామి పాదాలపై పడి తనను శిక్షింపుమని వేడుకున్నాడు. కరుణాసాగరుడైన స్వామి చిరునవ్వుతో బోయవానిని లేవనెత్తి స్వామి కార్యాన్ని నెరవేర్చినందుకు వాణ్ణి వైకుంఠానికి పంపించివేశాడు. శ్రీకృష్ణ సారథి అయిన దారుకుడు స్వామిని వెతుక్కుంటూ వచ్చి
రథం దిగి పరిస్థితిని చూసి స్వామి పాదాలపై పడి బోరుని ఏడ్చాడు. అతడు చూస్తుండగానే రథము ఆకాశం మీదికి లేచిపోయింది. స్వామి యొక్క ఆయుధాలు కూడా రథాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయాయి. శ్రీకృష్ణుడు దారుకునితో ఇలా చెప్పాడు: నీవు ద్వారకకు పోయి యాదవ పురుషులందరూ నశించారని, బలరాముడు దేహత్యాగం చేశాడని, నేను కూడా నిష్క్రమించనున్నానని, నేను వెళ్ళిన వెంటనే ద్వారకను సముద్రం ముంచివేస్తుందని, ద్వారకలో మిగిలి ఉన్న స్త్రీ బాల వృద్ధులందరూ అర్జునుని రక్షణలో అతని సహాయంతో ద్వారకను విడిచి ఇంద్రప్రస్థానికి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పు. దారుక, నీవు నిశ్చల చిత్తుడవై అంతా నా సంకల్పము చేతనే జరుగుతుందని గ్రహించి నాయందే మనస్సు నిలిపి విషయాలయందు సంగము వీడి రాగద్వేషాలను తొలగించుకుని నన్ను చేరగలవు అని భగవానుడు చెప్పగా దారుకుడు స్వామికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారాలు చేసి విడువలేక వెళ్ళిపోయాడు. దారుకుడు వెళ్ళిన తరువాత చతుర్ముఖ బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరులు, ఇంద్రాది దేవతలు, మరీచాది ప్రజాపతులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన వారందరూ స్వామి వద్దకు వచ్చారు. పుష్పవర్షాలు కురిపించారు. స్వామి యొక్క లీలాగుణ వైభవాలను గానం చేశారు. స్వామి అందరినీ చూసి కన్నులు మూసుకొని నిజ శరీరంతోనే అంతర్ధానమై వైకుంఠధామానికి వెళ్ళిపోయారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరి ఓం తత్సత్. స్వామితో పాటు భూమి నుండి సత్యము, ధర్మము, ధైర్యము, కీర్తి, శ్రీ కూడా అదృశ్యమయ్యాయి. బ్రహ్మాది దేవతలు తమ తమ లోకాలకు మరలిపోయారు. స్వామి యొక్క లీలా విలాసాలను బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు. ద్వారకకు చేరిన దారుకుడు ఉగ్రసేన వసుదేవులకు శ్రీకృష్ణుని సందేశం తెలియజేశాడు. ద్వారక అంతా శోకంలో మునిగిపోయింది. అందరూ ప్రభాసానికి వెళ్ళి తమ తమ ప్రియతముల శరీరాలపై పడి విలపించారు. వసుదేవుడు, దేవకి, రోహిణి తమ బలరామకృష్ణులు లేని బ్రతుకు నిరర్ధకమని ప్రాణాలు విడిచారు. శ్రీకృష్ణ బలరాముల భార్యలు చాలామంది చితులలో పడి తనువులు చాలించారు. పతుల వియోగాన్ని భరించలేని యాదవుల పత్నులు సహగమనం చేశారు. అర్జునుడు అందరికీ అంత్యక్రియలు జరిపించాడు. భగవానుడు కురుక్షేత్ర రణరంగంలో చేసిన ఉపదేశాన్ని మననం చేసుకుని తన ప్రియ సఖుడు స్వామి అయిన శ్రీకృష్ణుని వియోగజ్వాలలకు తట్టుకొని తనపై విధింపబడిన కర్తవ్యాన్ని నిర్వహించడానికి పూనుకున్నాడు. ద్వారకలో మిగిలియున్న స్త్రీ బాలవృద్ధులను తీసుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళగానే ద్వారకను సముద్రం ముంచివేసింది. ఒక్క శ్రీకృష్ణ భవనం తప్ప అన్నీ నశించాయి. మిగిలియున్న వజ్రుడు అనే అనిరుద్ధపుత్రునకు యాదవరాజ్య పట్టం కట్టారు. ఓ పరీక్షన్ మహారాజా, నీ తాతగారులు నీకు పట్టం కట్టి హిమాలయాలకు వెళ్ళిపోయారు. అక్కడి నుండి పరంధామానికి చేరుకున్నారు. రాజా, ఈ దివ్యమంగళ చరిత్రను ఎవరైతే వినిపించి మననం చేసుకుంటారో శ్రీకృష్ణుని యందు భక్తిని పొంది పరమానందాన్ని, అపర సౌఖ్యాలను పొందుతారు అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పాడు. శ్రీమద్ భాగవత సంగ్రహము. హరి ఓం తత్సత్. ఏకాదశ స్కందము సంపూర్ణము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభం.